హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. పక్షిరాజు అండి పైన గూడు కట్టుద్ది అన్నాను కదా, అన్నానా లేదా? ఏం చేస్తున్నాను? గూడు కట్టి గుడ్లు పెడుతుంది. ఏం చేస్తుంది? పిల్లలు చేస్తుంది. ఏం చేస్తుంది? ఆహారం వెతుక్కు తీసుకొచ్చి వాటికి తినిపిస్తుంది నోట్లో పెట్టి. అవి చక్కగా సాయంకాలం అయ్యేటప్పటికి అమ్మ వస్తుంది, అన్నం పెడుతుంది అని చెప్పి ఆ గూట్లో చక్కగా ఎత్తైన స్థలంలో, ఏ పాము అక్కడికి ఎక్కలేనంత స్థలంలో. పాములు పక్షిరాజుకు శత్రువు. పక్షిరాజుని ఏం చేయలేదు, కాళ్ళు పెట్టి కసి కొట్టుద్ది, తలకాయ పట్టి కొట్టిందంటే అయిపోద్ది దాని పని. పక్షిరాజుని ఏం చేయలేదు. అందుకని పగ తీర్చుకోవడానికి ఏం చేస్తుంది? ఎవరిని చేయగలదు? పక్షిరాజు పిల్లల్ని గుడ్లను మింగేయటానికి గూడు కట్టుకుందంటే ఎక్కడ పసి కడుతుంది అది. అందుకని అది పాకలేని ఎక్కలేనంత ఎత్తైన స్థలంలో గూడు కట్టుద్ది. అది సాతాను దేవుణ్ణి ఏం చేయలేరండి. చేయగలడా? నన్ను దేవుణ్ణి బాధపరచాలంటే, దేవుడి పిల్లల్ని బాధపరిస్తే దేవుడు బాధపడతాడు. ఇప్పుడు చూడండి, కోటీశ్వర్ల పిల్లల్ని ఎత్తుకుపోతారు, కిడ్నాప్ చేస్తారు కదా. మీ పిల్లోడు మీకు కావాలంటే మాకు ఇంత డబ్బులు ఇయ్యేలా చంపేస్తాం అంటే భయపడిపోయి ఇచ్చేస్తారు కదా. అట్లా దేవుడి మీద బ్లాక్మెయిల్ చేయాలని చూస్తాడు వీడు సాతాను గాడు, మనల్ని పట్టుకొని. మనమేమో తెక్కలోళ్ళం. ఏంటండి, మనమేమో బోరు మనం ఏడుస్తుంటాం. సాతాను తల చితగొట్టిన ప్రభువు మనకు ఉండగా ఓడిపోయిన శత్రువు అండి. అపవాదికి భయపడకండి, వాడు ఓడిపోయిన శత్రువు. ఆల్రెడీ వాడి తల చితక కొట్టబడింది సెలవులో ప్రభు ప్రాణం ఇచ్చినప్పుడే. వాడు ఇంక తాకాడిస్తున్నాడు అంతే. పాముని చూడండి, చంపేసిన తర్వాత కాసేపు ఎక్కడుంటుంది ప్రాణం? బతికే ఉంది అని పారిపోతుంటారు కొంతమంది. అది ఏం చేయలేదు, బతుకున్నా కూడా దాని తల చితికేసారు, దాని విషం కక్కేసింది. విషం తీసేసిన పావుని, విషం తీసేస్తారు కదండి, విషం పీకేసిన పావుని నీ మీదకి వచ్చి కొడతాని ప్రయత్నించిన కూరలు తీసేసినప్పుడు ఇక నీకే హాని చేయలేదు. సాతాను దేవుని ప్రమేయం లేకుండా నీకే హాని చేయలేదు. దేవుడు మనల్ని ఎత్తైన స్థితిలో ఉంచాలని, అపవాది ముట్టని స్థితిలో ఉంచాలని ఆశపడుతున్నాడు. మరి అంత పైన పెట్టిన ఆ గద్ద పక్షిరాజు పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత వాటికి బాగుంటుంది అక్కడే. అమ్మ తెచ్చి పెడుతుంది, తింటాం కూర్చోవటం. అమ్మ నాన్న ఇద్దరు ఉంటారంట. తండ్రి ఆహారం తెస్తాడంట, తల్లి కావలి కాస్తంట. ఓ సమయం వచ్చేటికి ఇద్దరు వెళ్తారు, మగది ఆడది పక్షిరాజులు. అవి బాగున్నప్పుడు ఒకరోజు అమ్మ ఇంకా రాలేదేంటి, అన్నం పెట్టలేదేంటి, క్యాక్ అని వాటి ఏం సౌండ్ ఇస్తుందో మనకు తెలీదు. సౌండ్ చేస్తుంటే వస్తుందంట. వచ్చి ఏం చేస్తుంది తెలుసా? గూడంతా పీకేస్తుంది. గూడంతా పీకేస్తుంటే అది కాకర పడతాయి. అయ్యే మమ్మీ డాడీ ఆయన పీకేస్తుంటే అన్నం పెడుతున్నది పీకేస్తుంది ఏంట్రా బాబా అని అర్థం కాక, అమ్మ ఇలా రాక్షసులు అయిపోయిందేంటి, మా నాన్న ఇట్లా క్రూరుడు అయిపోయాడేంటి అనుకుంటున్న పిల్లలు గూడు పీకేస్తుంటే కింద ఏమీ సపోర్ట్ లేకపోతే ఏం చేస్తాయి? ఇప్పుడు ఎగరటం నేర్చుకుంటాయి. ఇప్పుడు దాకా ఎగరవయ్యి కూర్చొని తింటుంటాయి. గూడు పీకేస్తే అబ్బో పడిపోతున్నా అన్నట్టు ఎగురుతుంటే పక్షిరాజు చూసి వాటికి ఎంత ఓపిక ఉందో, పడకుండా ఎంత ఎగరగలవో అంతే. అవి బ్యాలెన్స్ తప్పి పడిపోతుంటే గబక్కని వెళ్ళి రేకలు చాపి రెక్కల మీద వేసుకుంటుందంట. అమ్మయ్యేసయ్యా అబ్బా అనగానే మళ్ళీ వదిలిపెడద్దంట. మళ్ళీ వదిలిపెట్టుకుంటుంది. ఏంటంటే అట్లా చేస్తున్నప్పటికి ఏమైపోతాయి? ఆ పిల్లలకి ఏమొచ్చేస్తుంది? ఇప్పుడు ఎగరడం వచ్చేస్తుంది. మనకి ఎప్పుడు ఏసై ఉన్నాడు, నాకేం బాధ లేదు. ఏసై ఉన్నాడు, ప్రభా ఐస్ క్రీమ్ కావాలి నాయన,
కొంతమంది విపరీతమైన కోరికలు కోరుతారండి దేవుణ్ణి. ప్రభా మంచిగా అయిపోయింది నాయన, ప్రభా డబ్బులు ఇవా అన్నట్టు ప్రధానికి అడుగుతుంటే దేవుడు ఇస్తూనే ఉంటాడు. కారు ప్రభా, కారు రాదా, ఎందుకు కారు అన్నీ ఇస్తూనే ఉంటే టైం లేదు దేవుడికి. ఇక నువ్వు విశ్వాస పోరాటాలు లేవు, నువ్వు దేవునికి మొరపెట్టావు, అడుక్కోవటమే తప్ప స్తుతించడం చేత కాదు, కృతజ్ఞతలు చెల్లించరు. మొదటిసారి ఇచ్చినప్పుడు థ్యాంక్స్ చెప్తారు, రెండోసారి ఇచ్చినప్పుడు ఇచ్చావు లేపో అంటారు, మూడోసారి ఇంతేనా అంటారు, నాలుగో అంటారు. చూడండి మనుషులు అంతే. మొదటిసారి ఏదైనా థ్యాంక్స్ అంటారు, రెండోసారి ఎవరికోసం ఇస్తాం అన్నట్టు, నాలుగోసారి ఎప్పుడైనా ఇచ్చేది ఇంకేం ఇంతకంటే మంచిది ఇవ్వలేవా అంటారు. మళ్ళీ పైకి చూడండి అంతే. దేవుడి దగ్గరికి వెళ్ళి మనుషులు పొందుతూనే ఉంటారు, కృతజ్ఞత ఉండదు. అందుకే దేవుడు అప్పుడప్పుడు కొండ మీద నుంచి దింపుతాడండి. దిగో కారు దిగా, లోన్ పెట్టి తీసుకున్నావు కదా, ఆడు ఎత్తుపోతాడు, గో బ్యాక్. పైకి ఎక్కడానికి సిద్ధపడ్డాడు కిందకి దిగమంటే కోపగించుకుంటాడు. ఎందుకో నాకు అర్థం కాదు. నువ్వు పైకి వచ్చి పాట పాడు బ్రదర్ అన్నామనుకో అని వస్తాడు. నువ్వు వెళ్ళి కింద కూర్చో అంటే బయటకు వెళ్ళిపోతావు. నిన్ను పైకి ఎక్కిచ్చినవాడే కదా కిందకి దిగమంటున్నాడు. ఎక్కించేవాడు ఆయనే, దింపేవాడు ఆయనే. ఎక్కితే ఎక్కుతా, దిగమంటే దిగుతా. కొండల్లో దేవుడే, లోయల్లో దేవుడే, మేలైన దేవుడే, కీడైన దేవుడే, ప్రార్థనకు జవాబు ఇచ్చిన దేవుడే, ఇవ్వకపోయినా దేవుడే. నా దేవుడు నన్ను విడవడు, ఎడబాయడు. ఏ స్థితిలోనైనా సరే నా దేవుడిని నేను విడవనన్నదే నిజమైన భక్తి అండి. ఎక్కడ నుండి నువ్వు మొరపెట్టినా, అగాధములో నుండి నేను మొరపెట్టాను, నా ప్రార్థన ఆలకించావు అన్నాడు. కొండ మీదకి ఎక్కి దేవునికి మొరపెడితే దేవుడు ప్రార్థన ఆలకిస్తున్నాడు. గోతులో నుండి దేవునికి మొరపెడితే దేవుడు నీ ప్రార్థన అక్కడి నుండి కూడా ఆలకిస్తున్నాడు. నువ్వు అన్నీ పోగొట్టుకున్న పరిస్థితుల్లో, నువ్వు ఒంటరితనాన్ని అనుభవిస్తున్న పరిస్థితుల్లో నువ్వు దేవునికి మొరపెడితే ఆయన ఇంకా నీకు జవాబిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ సన్నిధిలో మోకాళ్ళ మీద పడి మా భారాలు దిప్పుకుంటున్నామయ్యా. నీ నామంలో మొరపెట్టుకుంటున్నాము నాయన. మా స్థితిని ఎరిగిన దేవా, మమ్మల్ని అత్యధికంగా ప్రేమించే ప్రభువా, మా జీవితాల్లో కొండలైన, లోయలైన, మేలైన, కీలైన, నీవేది చేసినా అది మా మేలు కొరకేనని మేము విశ్వసించడానికి సహాయము చేయము. నీ ప్రేమలో నాయన, నీ కృపలో తండ్రి మమ్మల్ని జాలి చేసుకో తండ్రి, జ్ఞాపకం చేసుకో నాయన. తండ్రి, మమ్మల్ని హెచ్చించినప్పుడు నిన్ను స్తుతించినట్లే మేము తగ్గించబడినప్పుడు స్తుతించడానికి సహాయం చేయి. గూడు కట్టేవాడివి నీవే, గూడు రేపేవాడివి నీవే, మా ఆకలి తీర్చేవాడివి నీవే. నీ మీద ఆధారపడినట్లు మమ్మల్ని విశ్వాసానికి విడిచేవాడివి నీవేనని విశ్వసించడానికి సహాయం చేయి. ఈ రాత్రి మా మొరలకు జవాబులు అనుగ్రహించు తండ్రి. ఇది ఎస్ అవని, నో అవని, వెయిట్ అవని కనిపెట్టమంటే కనిపెడతాము, అవునంటే సంతోషం, కాదన్న సంతోషమే అన్న విశాల హృదయాలను, విశ్వాస హృదయాలను మాకు దయచేయి. ప్రార్థనలు కొనసాగుతుండగా తోడుని నడిపించమని క్రీస్తునామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై పాల్ ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా ఎవరు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు గురించి తెలియజేస్తాను.
దైవం